నెల్లూరు జిల్లా పంగిల్లోని మామిడికోన శివయ్య దర్శనానికి వెళ్లి అడవిలో దారి తప్పిన 12 మంది భక్తుల ఆచూకీ లభ్యమైంది. అటవీ ప్రాంతంలో భక్తులను సిఐ సత్యనారాయణ గ్రామస్తులు గుర్తించారు. గల్లంతైన వారు నెల్లూరు అయ్యప్ప గుడికి చెందిన భక్తులుగా గుర్తించారు. వారిని సురక్షితంగా అడవి నుంచి పోలీసులు బయటకు తీసుకొచ్చారు. భక్తుల ఆచూకీ లభించడంతో ఆ కుటుంబ సభ్యులు ఆనందం వెల్లివిరిసింది. సకాలంలో స్పందించి గాలింపు చర్యలు చేపట్టిన సిఐ గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. మామిడికోన అనే ప్రాంతానికి వచ్చాము. అయితే దర్శనం అయ్యి రిటర్న్ అయ్యే సమయంలో అడవిలో దారి తప్పిపోయాము. అయితే చీకటి పడటంతో పోలీస్ వారికి సమాచారం ఇవ్వడంతో వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి మమ్మల్ని అయితే రెస్క్యూ చేశారు. నెల్లూరు నుంచి మామిడికోన అనే ప్రాంతానికి వచ్చాము. అయితే దర్శనం అయ్యి రిటర్న్ అయ్యే సమయంలో అడవిలో దారి తప్పిపోయాము. అయితే చీకటి పడటంతో పోలీస్ వారికి సమాచారం ఇవ్వడంతో వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి మమ్మల్ని అయితే రెస్క్యూ చేశారు. నెల్లూరు నుంచి మామిడికోన శివాలయం వచ్చామండి. ఉదయం వచ్చాము, 7:30కి వెళ్ళాము. 1 గంటకి దర్శనం అయిపోయింది. 2:30కి బయలుదేరేసాము. అక్కడి నుండి వచ్చే దారిలో మిస్ అయ్యి అడవిలో చిక్కుకునేసాము. పోలీస్ సిబ్బందికి వాళ్ళకందరూ వచ్చి మాకు సాయం చేశారండి. ధన్యవాదాలు. మన రాపూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మామిడికోన ఈ శివాలయము రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది. దీనికి ఈ శివరాత్రి సందర్భంగా మనకి నెల్లూరు పట్టణం నుంచి దాదాపు ఒక 20 మంది భక్తులు దర్శనం కోసం రావడం జరిగింది. వాళ్ళు ఈ రోజున దర్శనం తర్వాత తిరిగి వచ్చే సమయంలో 12 మంది వీళ్ళు దారి తప్పి రిజర్వ్ ఫారెస్ట్లో చిక్కుకోవటం జరిగింది. అది చీకటపడిన తర్వాత 7 గంటల సమయంలో వీళ్ళు 112 కాల్కి ఫోన్ చేయటం జరిగింది. ఇట్లా దారి తప్పాము, 12 మంది ఉన్నామని చెప్పి. దాని మీదట మా నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారు ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఐటీ కోర్ టీము వీళ్ళ లొకేషన్ అది కూడా ఐడెంటిఫై చేసి మాకు అందజేశారు. దాంతో మేము ఈ 12 మంది అభయారణ్యంలో చిక్కుకున్న అందరినీ కూడా ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని బయటికి తీసుకురావడం జరిగింది. ఈ మన వెనక కనపడే ఈ వ్యక్తులందరూ కూడా దీంట్లో ఈ 12 మంది ఇక్కడ ఫారెస్ట్లో చిక్కుకున్న అందరినీ కూడా రెస్క్యూ చేయటం జరిగింది.